కొద్ది సంతోషంగా పీవైపీఐ యూత్ మీటింగ్ కాబట్టి అందరూ యవ్వనస్తుల్లాగా కూర్చొని అందరం కూడా పాడదాం, ఆడదాం, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంటాం. స్తోత్రం. మొదటగా సంఘం నుండి ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు నేనే లీడింగ్ చేస్తాను. చాలామంది వెనక్కి అయిపోతున్నారు. ఏంటో మన యవ్వనస్తులు ముసలవాళ్ళు అనేది లేదు. సంఘంలో ప్రతి ఒక్కరు యవ్వనస్తులే కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి, ముందుకు రావాలి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి లీడింగ్ చేయాలి. ఎవ్వరు కూడా ముసలోళ్ళు కాదు, అందరూ యవ్వనస్తులే. దేవుని సాంగత్యం దేవుడు బలమిచ్చిన వారి కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకి రావాలి పిలిస్తే. ఎవరు కూడా వెనక్కి పడకూడదు. ఓకేనా? సూత్రం. మొదటిగా సంఘం తరపున ఎవరో ఒకరు ప్రార్థన చేయండి పీవైపీఏ కోసం. మొదటిగా పీవైపీఏ కోసం ఆమె. సంతోషమా బాధ? చెప్పండి అప్ప. సంతోషంగా అలాగే చెప్తా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎంత ఎండ వచ్చినా, ఏ వడగాలుపులు వచ్చినా దేవుడు మనతో ఉన్నారని చెప్పారు కదా కీర్తన 91లో. అయితే ఏ బాధ వచ్చినా దేవుడికి సంతోషంగా మనం హల్లెలూయా చెప్తామా? ఆమె. సంఘం తరపున ఒక పాట, అందరికి వచ్చిన పాట ఒకటి పాడుకుందాం. దేవునికి ఒక 5 నిమిషాల్లోన పాట ముగిద్దాం. ఒక పల్లవి, ఒక చరణం, అందరికి తెలిసిన ఒక పాట. యేసు గొప్పవాడు. అందరు కలిసి. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. ఆమె. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు ధనవంతుడు, 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 నా యేసు ధనవంతుడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే ఎవరు గొప్పవాళ్ళు? మన యేసయ్య గొప్పవాడు. స్తోత్రం. ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అందరూ సరదాగా మన అభియాని అందరూ ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి ఇప్పుడు వచ్చి చిన్న కథ వచ్చి చెప్తారు. అందరూ అభియాలో వచ్చి కథ చెప్తారు. అందరు చప్పట్లు కొడదాం. ఆమె. Once upon a time, one day, once God said to the disciples, "Go to the water on boat." When they go to the water on boat, they got a big strong wind came, and when they see a big light, then they were scared. Then God said, "It is me, I am the God
Then Peter said, when it is you, I will also walk in water. Then he also walked in water. Within 1-2 steps, he began to sink. Then Jesus gave him a hand. Then he gets the head and wake up. The moral of the story: don't be scared. God is with you. Hallelujah. ఆమేన్. అందరూ చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఇప్పుడు తను చెప్పిన కథ ఏమిటి కాదు, యేసుక్రీస్తు తన శిష్యులు ఓడలు ప్రయాణం చేస్తున్న కథ. ఆ ఓడలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు అందులో ఉన్నవారు భయపడ్డారు, కానీ యేసు మీతో ఉంటే భయపడకూడదని ఆవిడ చిన్న పాప కానీ మంచిగా చెప్పింది. స్తోత్రం. ఆవిడ దేవుడు దీవించును గాక. ఆమేన్. కొద్దిగా శబ్దం ఇవ్వండి అబ్బా. ఆమేన్. ఇప్పుడు యాక్షన్ సాంగ్ కావ్య వచ్చి చేస్తుంది. అందరు చెప్పండి గొప్ప ఆనందిద్దాం. తనకంటే గొప్ప దేవుడు ఇంకా లోకంలోన ఎవరు కూడా లేరు. స్తోత్రం. ఇప్పుడు నెక్స్ట్ అన్ను వచ్చి ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేస్తారు. రెండవదిగా అందరూ చెప్పాలి కొట్టి ఆహ్వానిస్తారు. Joy of the Lord is my strength.
చప్పట్లు కొడదాం. స్తోత్రం. దేవుని సంతోషమట బలమట. ఆమె అందుకే అన్న దేవుళ్ళ సన్నిధిలో సంతోషంగా ఉంటే దేవుడు మనకి బలము అనుగ్రహించేవాడు. స్తోత్రం. మూడవదిగా అబియా వచ్చి డ్యాన్స్ చేస్తుంది. అందరూ కూడా చప్పట్లు కొట్టాం వనిత. ఓకే, నెక్స్ట్ ప్రసంగం జయమ్మ గారు వచ్చి చెప్తారు. అందరు కూడా చప్పట్లు కొట్టు ఆహ్వానితున్నాము. ఎప్పుడు 12 1 నుండి 4 వరకు ఎవరైనా గుర్తు సాయం చేస్తారా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉండెను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. శాంతి సమూహం అనగా ఫిబ్రవరి 11 16 మంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాగే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, హనోకు ఎంతో వాళ్ళు దేవునికి సాక్షులుగా నిల్చున్నారు. అలాగే కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడ బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడే. అలాగే పరిగెత్తడం అంటే మన ఎంతో ముందుగా ఎంతో విశ్వాసం కలిగి ఎంతో దేవుడి మీద ఆసక్తి కలిగి పరిస్థితుల్లో ఎంతో బలంగా పరిగెత్తే వాళ్ళు విశ్వాసంలో ముందు కొనసాగించి ఇప్పుడంతా వెనకబడిపోతున్నాము. అలాగే గమ్యం చేరే వరకు మనము దేవుడిలో గొప్పగా అబ్రహాము ఎలాగా ముందు కొనసాగే విశ్వాసంతో అలాగే మనం కూడా ముందుకు పరిగెత్తాలని కోరుకుంటున్నాను. అలాగే గలతీ 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటేరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? అలాగే మనము ఎవరు చేసిన కూడా వాటి వైపు చూడకుండా మనం ముందుకు పరిగెత్తాలి. దేవుడు వాక్యం సూత్ర జయమ్మ గారిని అందరూ దేవుడు దీవించును గాక. ఆమె ఉత్సాహం తగ్గిపోతుంది రాను రాను. సూత్ర ఇప్పుడు న్యూస్ చదవడానికి శ్రావణి గారు వస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. సంతోషంగా ఆహ్వానిద్దాం అందరూ కూడా. అందరికీ వందనాలు. చిన్నయ్య గారికి పెద్దయ్య గారికి వందనాలు. న్యూస్ చదువుతుంది శ్రావణి. మరియు బైబిల్ స్టడీలు జరుగుతున్నాయి.
గ్రూప్ కోటిక జరిగింది. విక్రమ్పురంలో కన్వెన్షన్స్ మీటింగ్ జరిగింది. మరియు ఉల్బేనీలో పెద్ద మీటింగ్ జరిగింది. న్యూస్ క్లియర్గా సోమవారం నాడు విక్రమ్పురంలో, మంగళవారం నాడు అర్థంలో, గురువారం నాడు ఎర్రసముద్ర వలసలో బైబిల్ స్టడీ జరుగుతున్నాయి. ఎవరు హాజరవ్వాలనుకున్న వాళ్ళు హాజరవ్వచ్చు. మరియు రాయగడ సంఘ బిడ్డ అయిన శ్రీలత వాళ్ళ ఇంట్లో గృహ కోటిక జరిగింది. మరియు దేవి వాళ్ళ ఇంట్లో గృహ కోటిక జరిగింది. అందులో హాజరైన వాళ్ళు 15 మంది. 6వ తారీఖు నాడు విక్రమ్పురంలో పెద్ద మీటింగ్ జరిగింది. మన రాయగడ సంఘ బిడ్డలు 9 మంది వెళ్ళారు. మరియు పుల్కోనీలో పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ సిఎల్ జానీ పాస్టర్ గారిని ఆహ్వానపరిచారు. మరియు 17వ తారీఖు చిన్నయ్య వాళ్ళ ఇంట్లో గృహకోటిక జరిగింది. ప్రేమ పెట్టారు. 29, 30, 31 తారీఖు ఉపవాస కూడికలు ఉన్నాయి. 31 తారీఖు ఆల్ నైట్ ప్రార్థన ఉంది. అందరూ హాజరవ్వండి. ఇది న్యూస్ అందరు చప్పట్లు కోరుదాం. తర్వాత బైబిల్ పీస్ మన నవీన్ గారు వచ్చి చేస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టిద్దాం. అనే సంబంధించిన అధ్యక్షురాలకి, ఇక్కడ వారికి, దైవజనులకి వందనాలు. ఈరోజు క్యూస్ ప్రోగ్రామ్ చేస్తున్నది నవీన్. మొదటిగా క్యూస్ అనేది ఏంటి కాదు, ప్రశ్నలు ఆన్సర్లు అంటే పోటాపోటీగా ఉంటాయి. క్యూస్లో కొట్లాట ఎలా ఉంటుంది, పోటాపోటీలు అలా ఉంది. క్యూస్ అడిగేటి కాదు, నేను ప్రశ్న చేస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు, దానికి వాళ్ళు పాయింట్లు వేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలి అది చేస్తారు. మొదటిగా నేను మొదటిగా నాకు ప్రశ్న ఏమిటంటే, ఏమిటి అది ఎప్పటికీ పగలదు, అది పట్టుకుని ఉంటుంది. మొదటి ప్రశ్న. ఏమిటి అది ఎప్పటికీ పగలదు కానీ అది పట్టుకుని ఉంటుంది? మొదటి ప్రశ్న. సారీ అది ఏమిటి ఆ వస్తువు ఎప్పటికీ ఇరగదు కానీ అది ఎల్లప్పుడూ అది ఉంటుంది? కాదు. ఎప్పటికీ పగలదు కానీ అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఏమిటది? పగలదు, ఇరగదు, ఏదో ఒకటి మీ చాయిస్. కానీ అది ఎప్పటికీ ఇరగదు కానీ మీతోనే ఉంటుంది. దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానం అది ఎప్పటికీ అది విరగదు, మన నుంచి దూరం అవ్వదు, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఓకే రెండో ప్రశ్న ఏమిటంటే, ఏమిటి అది రెండు తాళాలే కానీ అది ఎప్పటికీ అది ఓపెన్ అవ్వదు డోర్? ఏంటది? ఏమిటి అది రెండు తాళాలు, అది ఎప్పటికీ ఓపెన్ అవ్వదు తలుపులు? రెండు తాళాలు కానీ ఏ తలుపునికి అది తెరవలేదు. ఏంటది?
మంకీ డాంకీ ఓకే రెండు ఎప్పుడు ఓపెన్ అవ్వవు ఓకే ఎక్కడ బైబిల్లో ఓకే బైబిల్లో మూడో ప్రశ్న ఏమంటే ఎవరు అతి పురాతనమైన మనిషి బైబిల్లో ఏమిటి అతని పేరు? అతి పురాతనమైన మనిషి బైబిల్లో ఏమిటి అతని పేరు? ఆదికాండం 5:27. ఆదాము కాదు, మెచ్చలేదు. ఓకే భయ్యక ఒక పాయింట్. ఓకే న్యాయాధిపతిలో ఎవరు ఒక అధికారిగా ఉన్న ఒక స్త్రీ ఆమె పేరు ఏమిటి? న్యాయాధిపతులు ఒక పుస్తకంలో ఒక అధికారిగా పిలువబడిన ఒక స్త్రీ ఒక పేరు ఒక చివరి క్వశ్చన్. ఒక చివరి క్వశ్చన్ ఏమంటే మూడు యోహానులు రాశారు కానీ ఒక వ్యక్తికి ఆ యొక్క రచయితలో అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ఆ వ్యక్తి పేరు? మూడు యోహానులు అంటే 3 యోహానులు రాశారు కానీ ఆ వ్యక్తికి ఏమి సంబంధం లేదు ఆ పుస్తకాలతో, కానీ అతని పేరు మాత్రం రాయబడింది బైబిల్లో. కాదు, 3వ యోహాను 1:9. ఓకే దైత్రోపురస్. ద్వితీయోపురస్. ఓకే ఓకే చివరిగా ప్రశ్న. పౌలు గలాతీయులకి ఏమని పిలిచారు? అది కాదు పోలీస్ వదిలేని వారని పిలిచారు. ఓకే ఓకే ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సమయం ఇచ్చిన వారికి అధ్యక్షుడు అధ్యక్షురానికి. స్తోత్రం. ఈరోజు నవీన్ గారు గెలిచారు. 4 అతనికి 2 సంఘానికే వచ్చాయి, కానీ సంఘమే కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉందాం. హల్లెలూయా. అతను కూడా దేవుడు దీవించును గాక. ఇప్పుడు హెబ్రీయులో రాసిన 12 నెలల పేర్లు సర్సా గారు వచ్చి చెప్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. పిఏపి నడిపించిన అధ్యక్షుడికి కూడా వందనాలు, ప్రెసిడెంట్కి సెక్రటరీకి కూడా వందనాలు. అలాగే నేను 12 నెలలు చెప్తున్నా, 12 నెలల పేరు చెప్తున్నా. సర్సా, అబిగో, నిషాన్, షిఫాన్, లెమ్ము, హాబ్, హీలు, లెట్టనియల్, గూబ్, కిస్లెం, తేబేతో, శోభాతో, హాదర్. ఇప్పుడు లాజర్ని చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అక్కడ ఇంగ్లీష్ పాట పాడతాడు. అందరూ కూడా దేవునికి మంచి చేస్తారు. ఆమె Give me oil in my lamp, keep me burning. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, keep me burning.
Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Give me joy in my heart, keep me praising. Give me joy in my heart, I pray. Praising. Give me joy in my heart, I pray. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Hallelujah. అందరు కూడా చప్పట్లు కొడదాం. స్తోత్రం. అందరు రెడీయా? స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా, బాగున్నారా? ఇంత సంతోషమా, బాధ? సంతోషమా? సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? సంతోషమేనా? చిన్న ఆట ఆడుకుందాం. చిన్న ఆట ఆడుకుందాం. ఆడదామా? స్పెషల్ ప్రోగ్రామ్ కదా, చిన్న ఆట. అందరికి వచ్చింది వచ్చా? ఒక పదం ఇస్తా. ఒక పదం. ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని పాటలు విన్నాంగా. ఇప్పటికి ఒక 10 సంవత్సరాల పైన అవుతుంది అందరూ ఉన్నాం. ఒక పదం ఇస్తా. పదంతో పాట చెప్పాలి, పాడాలి. ఒక్క లైన్ అయినా ఏం చేయాలి? పాడాలి. ఒక లేదా ఆ పదంతో ఉన్న ఒక చిన్న వాక్యమైనా చెప్పాలి, లేదా పేరైనా కూడా చెప్పాలి. అంటే దేవునికి సంబంధించింది ఆ పదంతో రావాలి. రెడీయా? సిద్ధమా? సిద్ధమా? ఓడిపోతానండి, భయమా? ఇన్ని సంవత్సరాలు అయిందిగా దేవుని వాక్యం విన్నాం. ఇన్ని సంవత్సరాలు పాటలు పాడాంగా, ఆరాధన చేశాంగా. బైబిల్లో ఉన్న చాలా మంది పేర్లు ఏదో ఆ పదానికి సంబంధించినట్టు చెప్పాలి. సిద్ధమా? సిద్ధమా? వీతో మొదలైంది. ఇది ఒకటి. వీతో మొదలైంది. వి విశ్వాసం. వీతో మొదలైంది ఏంటి? అందరికి ఉండాల్సింది. అది వాయిపోతుంది. స్తోత్రం. వీతో వివేకము, వీతో వాక్యము, వీతో విజ్ఞానం. స్తోత్రం. వినటం వల్ల జ్ఞానం కూడా వస్తుంది. స్తోత్రం. రెండవదిగా యెహోవా, యోనా. రెండయి ఇంకో ఉన్నారు. యెహోషువ, ఇంకొక మనిషి ఉన్నారు. యోర్దాను, ఇంకా అందరూ మర్చిపోతారు కానీ యోహాను మర్చిపోతారు. యోహాను, యోహాను కాదు. మొదటగా అందరికి తెలిసిన పదం ఏంటి? యోహాను. అందరు సింపుల్ అయిందో మర్చిపోయారు. చూడండి, దేవుడికి సంబంధించిన పేర్లన్నీ యోతోటి మొదలయ్యాయి. స్తోత్రం. అర్థమవుతుందా? మూడవదిగా అడుగుదామా? మూడవదిగా దుప్పి, ఇంకా దుఃఖం, ఇంకా ఇంకా దూత, ఇంకా సంతోషం చెప్పండి, మనసులోనే చెప్పండి. దూపం, దూడ, ఇంకా దూడ, ఇంకా దూడ వచ్చింది. ఇంకా దురాలోచన, ఇంకా దుర్మార్గం, ఇంకా చెప్పండి చెప్పండి. చూడండి, ఇంకా చెప్పండి తెలుగులో. దుష్టుడు,
దునియా. హల్లెలూయా. ఇంకొకటి అడుగుతాం, ఇంక రెండే ఉన్నాయి. అడుగుతానా? పర్లేదా? వాతో మొదలయ్యింది. వాక్యం. ఇంకా వాగ్దానం. వాగ్దానము. వాకుశక్తి. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకు? వాక్య పరిచర్య. ఇంకా చెప్పండి చెప్పండి చెప్పండి. వాగ్దానం. ఇంకా చెప్పండి. వాతావరణం మాట. వార్తలు. వార్తలు. గుడ్. ఇంకా చెప్పండి అబ్బా. వ్యాయామం. ఇక్కడ నీళ్ళు అన్ని ఇక్కడ నీళ్ళు వస్తారు, మీ దగ్గర నీళ్ళు రావట్లేదు. వాస్తవం. ఇంకా ఆలోచించండి, మెదడు కొద్ది చిన్న పని పెట్టండి. వస్తుంది. కవిత. చాలా రకమైన వాతోటి వాక్యానుసారంగా చాలా ఉన్నాయి. స్తోత్రం. మనం ఏంటంటే అందుకంటాం, కయోజనులు చెప్పినప్పుడు మనం ఏం చేయాలట? వినాలి. అప్పుడు మనకు అదేంటి అర్థమవుతుంది, బుర్రలో కూడా కొద్దిగా విత్తనం పడుతుంది. లేదంటే ఆ విత్తనం మీకు ఎక్కడో పడుతుంది. స్తోత్రం. ఇంకోటి అడుగుతామా? ఇంకొకటి లాస్ట్ అడుగుతున్నా. 4 అయ్యాయిగా, ఒక్కటి చివరిగా. ప్రా ప్రా ప్రాణం. ప్రార్థన. ప్రారంభం. ప్రకారం. ప్రళయం. ప్రాచీన. ప్రాచీనమైనవి. ప్రజలు. ప్రకటన గ్రంథం. ప్రసంగి. ప్రసంగి ఉందిగా. ప్రవక్త. ప్రసాదం. ఉందిగా. ప్రసాదం. ఇది తెలుగు. ప్రసాదం. ప్రసాదం. దైవ ప్రసాదం. ఓకేనా? ప్రేరేపణ, అది ప్రియ అవుతుంది. ప్రసంగం. ప్రసంగం. ప్రవాహం అవని మీ ప్రసంగం. ఈరోజు చెప్పిన వాటిలోనే అడుగుతున్నాను. స్తోత్రం. ప్రమాదం. ప్రవర్తన. ప్రవర్తన. ప్రమాదం. ప్రధానం. స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగా సంతోషంగా ఉన్నాగా. ప్రాధాన్యత. ప్రాధాన్యతగా. స్తోత్రం. ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమని. స్తోత్రం. అందుకే ప్రారంభం నుండి ముగింపు వరకు మన సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఓకేనా? అందరూ సంతోషమా? బాధ? కొద్ది బుర్రకి పని వచ్చిందిగా. స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు రిపోర్ట్ చదవడానికి దేవి గారు వస్తున్నారు. అందరూ చెప్పండి కొట్టండి. దేవుని నామకి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి వందనాలు. అధ్యక్షుడికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. 25/2/2024 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షుడిగా మోహన్ గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత కావ్య చెప్పారు. యాక్షన్ సాంగ్ రాహుల్ మరియు అభిగేల్ చేశారు. సునీత గారు కీర్తనలు 1వ అధ్యాయం 1:5లో ప్రసంగం చేశారు. తర్వాత న్యూస్ సీనియర్ అఖిల గారు చెప్పారు. బైబిల్ క్విజ్ అక్స గారు చేశారు. దానిలో 10 ప్రశ్నలకి 7 పాయింట్స్ సంఘంకి మరియు 3 పాయింట్స్ క్విజ్ మాస్టర్కి వచ్చాయి. తర్వాత స్పెషల్ యాక్షన్ సాంగ్ అన్న చేశారు. హెబ్రీ భాషలో 12 నెలల పేర్లు సరస గారు చెప్పారు. తర్వాత సండే స్కూల్ పిల్లలు గ్రూప్ సాంగ్ పాడారు. ఇంగ్లీష్ కంఠస్థ వాక్యాలు భవాని చెప్పారు. తర్వాత నవీన్ ముగింపు ప్రార్థన చేశారు. మరియు ఆ మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 63 మంది. తర్వాత పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం వచ్చిన కానుకలు 300 రూపాయలు. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రార్థన సంఘం. కథా ప్రార్థన సంఘం. పాట ప్రార్థన సంఘం.
తర్వాత తర్వాత ఈరోజు ఎవరు చెప్పలేని వాడు అందరు ముసలి వాళ్ళు కాదు ఎవరు చెప్పండి అమ్మా వాదింది పడతారు ఏమవదు సమయం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి మీ ఇష్టం ఆడ బయటలో ఉన్నవాడికి ఆరు ఇవ్వరు లోపల ఉన్నవాడికి అనేరొద్దు బయట ఉన్నవాడికి రావు ప్రసంగం ఎవరికి చెప్పాలని చెప్పండి భాను భాను గారు ప్రేమ బైబిల్ పేజ్ గౌరక్క ఆ మైసూరు 3 సార్లు ఎక్కువ బైబిల్ పేజ్ గౌరక్క స్పెషల్ ప్రోగ్రామ్ అక్షక్క అంటే ఇంకేంటి ఇంగ్లీష్ సాంగ్ శర్మిల ఇంగ్లీష్ సాంగ్ శర్మిల హలో ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ గట్టిగా దేవుని స్తోత్రం. ఈ 27 తారీఖు అక్కడ మన దేవి వివాహంలో డిసైడ్ అవుతున్నాం. అందుకని మీరు 10 గంటల కంటే కొందరు పని చేయడానికి కొందరు ముందుకు రావాలి. ఎవరు కూడా వెనకలు ఉండకూడదు. నాన్న లేదు, సంఘమైన సంఘ బిడ్డలే సంఘ పిల్లలే వాడికి నాన్నగా ఉండాలి. మీరందరూ రావాలి, పని చేయాలి. మీ భర్తలకు కూడా చెప్పాలి, ఆడి ఇంటికి వచ్చి చెప్తుంది. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వంట చేయడానికి ఇది స్థలం కొంత బాగా చేయాలి. అందుకని సంఘ బిడ్డలందరూ అక్కడికి రావాలి. మీరు అక్కడ రావడాలి, 27కి రావాలి. రావడం మాత్రం కానీ మీ ఏదైనా ఆర్థికంగా సహాయం కూడా ఇవ్వాలి. అదే మర్చిపోకూడదు. మీరందరూ 27వ తారీఖు 10 గంటలకి బుధవారం 10 గంటలకి ముందుకు కొంచెం సహోదరులు పిల్లలందరూ కొంచెం ముందుకు రావాలి. తెల్లవరి మనకు ఆవిడ ఇది ఆహారం అన్ని సిద్ధపరిచినప్పుడు అది కట్టి చేయాలి. దానికోసం మీరందరూ రావాలి, మర్చిపోకూడదు. సంఘ బిడ్డలందరూ కరెక్ట్గా రావాలి. ఓకే, ప్రైజ్లో సరే అండి. ఇప్పుడు కాணிకలు వేస్తున్నారు. 2 కాணிకలు, ఒకటి విఐపికి ఉన్న కాணிకలు, 2 సంఘ కొరకు స్తోత్రం. అదే పెద్దది సంఘ కొరకు, చిన్నది స్తోత్రం. కూడా డబ్బులన్నీ చేతులు పట్టుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే పట్టుకున్నారని కూడా పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. కాணிకల దేవుడు దీవించి ఆశీర్వదించండి, వర్ధలింప చేయండి. బయటకప్పుడు లోపలికి దీవించిన స్తోత్రం, విడుదలించిన స్తోత్రం. యేసునామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. Hey!
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. మీ పగటి వేళ ఆరాధన మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దాంట్లో పాల భాగస్థం పొంది ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవాని సాన్నిధ్యత మాకు దయచేసినందుకు స్తోత్రం. ఎత్తబడిన కానుకల గురించి ప్రార్థన చేస్తున్నాం. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ మహాశక్తితో మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఎవరి హస్తముతో ఇచ్చారు దానిని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నుంచి పనిచేయడానికి దేవ సహాయపరచమని కోరుతున్నాం. అటులు ఆటంకాలు దూరపరిచినందుకు స్తోత్రం. ఈ ఆరాధన మాలో దేవ గొప్ప కార్యాలు జరిపించినందుకు స్తోత్రం దేవ. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి వెళ్తున్నాం. నీ కృపలో నెడల ముందుకు కొనసాగుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడై ఉందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొడుకుని దీవించిన స్తోత్రం చేద్దాం. దేవుడు సంఘాన్ని బలపరిచినందుకు స్తోత్రం చేద్దాం. వాక్యం ద్వారా తృప్తిపరిచిన స్తోత్రం చేద్దాం. వచ్చేవారిని కలవడానికి కృప దయచేసిన స్తోత్రం చేద్దాం. దేవుడు అందరూ దీవించును గాక. అదే పిఐపిలో ఉన్న మెంబర్ సెక్రటరీ వద్ద ప్రెసిడెంట్ ఇంకా ట్రెషరర్ అందరూ